నమో వెంకటేశాయ. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్ఠి ప్రముఖామరాధిపులకున్ ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబునన్ తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృకెదన్ అని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి పరంబ్రహ్మ పరమాత్మగా వెలుగొందేటువంటి శ్రీనివాస పరబ్రహ్మని మనం నమస్కరించుకుంటూ ఈ చల్లని సాయంకాల వేళ ప్రతినిత్యము కూడా మనం వ్యాస మహర్షి అందివ్వగా సుఖమహర్షి చేత పరీక్షణ్ మహారాజుకు తెలియచేసినటువంటి ఆ శ్రీమద్ భాగవత రసామృతాన్ని నిరంతరం ఆచార్యముఖంగా ఆస్వాదిస్తూ ఉన్నాం. అందులో ఉండేటువంటి తత్వాన్ని పరతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ తెలుసుకునేటువంటి సదవకాశాన్ని కల్పించినటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మను పరమ గురువుగా భావిస్తూ గురు ప్రార్థన, శ్రీనివాస ప్రార్థన, సత్సంకల్పాలు, అదేవిధంగా ధ్యాన శ్లోకాలు కూడా ఆచార్యులతో కలిసి పఠిస్తూ ఈ కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వృషభాయత నేత్రాయ వృషదృగ్గోచరాయ చ వృషశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణామృతరసాఢ్యపయోదుహంతీం తన్నామరూపశుభగానరవైశ్చలంతీం వ్యాసప్రసూతశుకగోపవరైర్లసంతీం గాం కామదాం దుహత భాగవతం వదంతీం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కంధంలో కొన్ని అధ్యాయాలు పారాయణ చేసుకోబోతున్నాం. మనకు జీవితంలో ప్రత్యక్షంగా కనిపించేవి చాలా విలువైన వాటిల్ని మనం గమనించుకోం. వాటిని కోల్పోయిన తర్వాత ఆ దుఃఖం మనకి మిగిలిపోతుంది.
ఉదాహరణకు తల్లిదండ్రులు, ఉత్తములైనటువంటి స్నేహితులు, జ్ఞానాన్ని అందించేటువంటి సద్గురువులు, రక్తం పంచుకు పుట్టినటువంటి సోదరులు, వీళ్ళందరూ మన చుట్టూ ఉంటారు. వాళ్లతో ఆయా సందర్భాల్లో వివాదాలు, వినోదాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. కాలానుగుణంగా వాళ్ళు దూరం అయిపోతారు. గురువు ఇచ్చినటువంటి ఉపదేశాలు వినే సందర్భంలో మంచి యవ్వనంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎవరు వింటారులే, వీటి వల్ల జీవితంలో ప్రయోజనం ఏముంది, పెద్ద ఆయన ఇలాగే చాదస్తంగా చెబుతూ ఉంటాడు అని గురువు మాటల్ని పట్టించుకోరు. మదించినటువంటి ఏనుగు చెవులోంచి నీళ్లు జారిపోయినట్టుగా గురువు ఉపదేశాలు అనేటువంటివి జారిపోతాయి. అసలు గురూపదేశం అంటే గురూపదేశశ్చ నామ అఖిలమల ప్రక్షాళన క్షమం అజలం స్నానం అన్నారు బాణుడనే కవి. నీరు లేనటువంటి స్నానం లాంటిది గురూపదేశము. అంటే మనస్సులో ఉన్న మాలిన్యాన్ని పోగొట్టేది. అసువర్ణ విరచనం అగ్రామ్యం కర్ణాభరణం. బంగారం లాంటి వాక్కులు గురువువి, అవి బంగారంతో చేయబడనటువంటి బంగారము వలె అమూల్యమైన కర్ణాభరణములు. చెవులకు ఆభరణాలు ఏమిటి అంటే గురువుల యొక్క ఉపదేశములే ఆభరణములు అవుతాయి తప్ప బంగారంతో చేయించుకునేవి కాదు. అలాగే తల్లిదండ్రులు ఇచ్చేటువంటి చక్కని ఆచరణలు, ఆదర్శాలు, ఉపదేశాలు, ఇలా ఎన్నో అనుభవాలు. ఆ సందర్భంలో ఆ విలువ మనకి తెలియదు. వాళ్ళు దాటి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాకు ఆలోచన వచ్చుంటే ఎంత బాగుండేదో కదా అని అనిపిస్తుంది. అందువల్ల ఇతరమైనటువంటి పశుపక్ష్యాదులకు మానవులకు ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే విజ్ఞానం ఒకటే. అవి పుడుతున్నాయి, సంతానాన్ని పొందుతున్నాయి, ఆహారాన్ని స్వీకరిస్తున్నాయి. మానవులు అలాగే చేస్తున్నారు. కానీ ఎక్కడుంది విచక్షణ అంటే సమయాన్ని ఒడిసి పట్టుకోవడంలోనే ఉంది. సూర్యుడు ఉదయించి అస్తమిస్తున్నాడు అంటే అర్థం ఏమిటి అంటే ఒకరోజు గడిచిపోయింది, విలువైన సమయాన్ని మనం కోల్పోయాము. ఏం చేశాం? ఈరోజు సూర్యుడు అస్తమించాడు, ఒకరోజు అయిపోయింది, అమ్మయ్యా అనుకునేటప్పుడే ఆలోచన చెయ్యాలి, మన జీవితంలో ఒకరోజు వ్యర్థమైపోయింది అని. అందువల్లనే శౌనకాది మహర్షులు కూడా అరణ్యంలో ఉన్నవాళ్ళు యజ్ఞయాగాలు చేస్తూ సమయం దొరికినప్పుడల్లా భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి అనే సదుద్దేశ్యంతోనే సూత మహర్షి దగ్గర పురాణాలన్నీ నేర్చుకునే సత్కాలక్షేపం చేస్తున్నారు. ఏమంటే ఈ పురాణాలు స్తోత్రాలు చదవటమే జీవిత సారమా అని అనుకుంటే పోనీ మంచి పనులు చేయాలి, 10 మందికి సహాయపడే పనులు చేసినా అవి కూడా పురాణ శ్రవణాదులతో సమానమైనవి అవుతాయి తప్ప వేరొకటి కాదు. జీవితంలో సగభాగం నిద్రకే పోతుంది. ఎన్నో పనులు, ఒత్తిళ్ళు ఉన్నా వ్యర్థమైన సమయం చాలా మిగిలిపోతూ ఉంటుంది. ఏం చేయాలో తోచక వాళ్ళ మీద వీళ్ళ మీద ఏవో కుట్రలు కపటాలు చేసుకుంటూ ఆ జీవితాన్ని గడుపుతూ 100 ఏళ్ల జీవితం అనేది చాలా స్వల్పమైందైనా మనకి బరువై భారం అయిపోతూ ఉంటుంది. అందువల్ల ఆ సమయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాలం అనేది చాలా విలువైనదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందువల్లనే అమూల్యమైనటువంటి ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఆ శౌనకాది మహర్షులు ఏ విధంగా అయితే భగవత్ తత్వ చింతనలో తమ జీవితాన్ని గడిపారో అదేవిధంగా మనం శ్రీమద్భాగవతంలో ఈనాడు ఉత్తమమైనటువంటి శ్లోకాలను పారాయణ చేసుకుంటూ ఈ జీవితాన్ని సార్థకం చేసుకుందాం. ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ఆచార్యుల వారితో కలిసి మనం ప్రారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం తృతీయ స్కంధంలో ద్వితీయ స్కంధంలో తృతీయ చతుర్థ అధ్యాయాలను యథాశక్తి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే తృతీయోధ్యాయః శ్రీశుక ఉవాచ ఏవమేతన్నిగదితం తన్నిగదితం
పృష్టవాన్ యద్భవాన్ మమ పృష్టవాన్ యద్భవాన్ మమ నృణాం యన్మ్రియమాణానాం నృణాం యన్మ్రియమాణానాం మనుష్యేషు మనీషిణాం మనుష్యేషు మనీషిణాం బ్రహ్మవర్చస కామస్తు బ్రహ్మవర్చస కామస్తు యజేత బ్రహ్మణః పతిం యజేత బ్రహ్మణః పతిం ఇంద్రమింద్రియ కామస్తు ఇంద్రమింద్రియ కామస్తు ప్రజాకామః ప్రజాపతిం ప్రజాకామః ప్రజాపతీన్ దేవీం మాయాంతు శ్రీకామః దేవీం మాయాంతు శ్రీకామః తేజస్కామో విభావసుం తేజస్కామో విభావసుం వసుకామో వసూన్ రుద్రాన్ వసుకామో వసూన్ రుద్రాన్ వీర్యకామోథ వీర్యవాన్ వీర్యకామోథ వీర్యవాన్ అన్నాద్యకామస్త్వదితిం అన్నాద్యకామస్త్వదితిం స్వర్గకామోదితే సుతాన్ సర్గకామోదితే సుతాన్ విశ్వాన్ దేవాన్ రాజ్యకామః విశ్వాన్ దేవాన్ రాజ్యకామః సాధ్యాన్ సంసాధకో విశాం సాధ్యాన్ సంసాధకో విశాం ఆయుష్కామోऽశ్వినౌ దేవౌ ఆయుష్కామోऽశ్వినౌ దేవౌ పుష్టికామ ఇలాం యజేత్ పుష్టికామ ఇలాం యజేత్ ప్రతిష్ఠాకామః పురుషో ప్రతిష్ఠాకామః పురుషో రోదసీ లోకమాతరౌ రోదసీ లోకమాతరౌ రూపాభికామో గంధర్వాన్ రూపాభికామో గంధర్వాన్ స్త్రీకామోప్సర ఊర్వశీం శ్రీకామోప్సర ఊర్వశీం ఆధిపత్యకామః సర్వేషాం ఆధిపత్యకామः సర్వేషాం యజేత పరమేష్ఠినం యజేత పరమేష్ఠినం యజ్ఞం యజేద్యశస్కామః యజ్ఞం యజేద్యశస్కామః కోశకామః ప్రచేతసం కోశకామః ప్రచేతసం విద్యాకామస్తు గిరిశం విద్యాకామస్తు గిరిశం దాంపత్యార్థ ఉమాం సతీం దాంపత్యార్థ ఉమాం సతీం ధర్మార్థ ఉత్తమ శ్లోకం ధర్మార్థ ఉత్తమ శ్లోకం తంతుం తన్వన్ పితॄన్ యజేత్ తంతుం తన్వన్ పితॄన్ యజేత్ రక్షాకామః పుణ్యజనాన్ రక్షాకామః పుణ్యజనాన్ ఓజస్కామో మరుద్గణాన్ ఓజస్కామో మరుద్గణాన్ రాజ్యకామో మనోన్ దేవాన్ రాజ్యకామో మనోన్ దేవాన్ నిర్వృతిం త్వభిచరన్ యజేత్ నిర్వృతిం త్వభిచరన్ యజేత్ కామకామో యజేత్ సోమం కామకామో యజేత్ సోమం అకామః పురుషం పరం అకామః పురుషం పరం అకామः సర్వకామో వా అకామः సర్వకామో వా మోక్షకామ ఉదారధీః మోక్షకామ ఉదారధీః తీవ్రేణ భక్తి యోగేన తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం యజేత పురుషం పరం ఏతావానేవ యజతాం ఏతావానేవ యజతాం ఇహ నిశ్రేయసోదయః ఇహ నిశ్రేయసోదయః భగవత్
भगवत्यचलो भावो भगवत्यचलो भावो यद्भागवत संगतः यद्भागवत संगतः ज्ञानं यदा प्रतिनिवृत्तगुणोर्मिचक्रम् ज्ञानं यदा प्रतिनिवृत्तगुणोर्मिचक्रम् आत्मप्रसाद उत यत्र गुणेष्वसङ्गः आत्मप्रसाद उत यत्र गुणेष्वसङ्गः कैवल्यसम्मतपथस्त्वथ भक्तियोगः कैवल्यसम्मतपथस्वत भक्तियोगः को निर्वृतो हरिकथासुरतिं न कुर्यात् को निर्वृतो हरिकथासुरतिं न कुर्यात् शौनक उवाच शौनक उवाच इत्यभिव्याहृतं राजा इत्यभिव्याहृतं राजा निशम्य भरतर्षभः निशम्य भरतर्षभः किमन्यत् पृष्टवान् भूयो किमन्यत् पृष्टवान् भूयो वैयासकिं ऋषिं कविम् वैयासकिं ऋषिं कविम् एतच्छुश्रूषतां विद्वन् एतच्छुश्रूषतां विद्वन् सूतनोर्हसि भाषितुम् सूतनोर्हसि भाषितुम् कथा हरिकथोदर्काः कथा हरिकथोदर्काः सतां स्युः सदसि ध्रुवम् सतां स्युः सदसि ध्रुवम् स वै भागवतो राजा स वै भागवतो राजा पाण्डवेयो महारथः पाण्डवेयो महारथः बालक्रीडनकैः क्रीडन् बालक्रीडनकैः क्रीडन् कृष्णक्रीडां य आददे कृष्णक्रीडां य आददे वैयासकिश्च भगवान् वैयासकिश्च भगवान् वासुदेवपरायणः वासुदेवपरायणः उरुगाय गुणोदाराः उरुगाय गुणोदाराः सतां स्युर्हि समागमे सतां स्युर्हि समागमे आयुर्हरति वै पुंसाम् आयुर्हरति वै पुंसाम् उद्यन्नस्तञ्च यन्नसौ उद्यन्नस्तञ्च यन्नसौ तस्यर्थे यत्क्षणो नीतः तस्य ते यत्क्षणो नीतः उत्तमश्लोकवार्तया उत्तमश्लोकवार्तया तरवः किं न जीवन्ति तरवः किं न जीवन्ति भस्त्राः किं न श्वसन्त्युत भस्त्राः किं न श्वसन्त्युत न खादन्ति न मेहन्ति न खादन्ति न मेहन्ति किं ग्रामपशवोपरे किं ग्रामपशवो परे श्वविद्वराहोष्ट्रखरैः स्वविड्वराहोष्ट्रकरैः संस्तुतः पुरुषः पशुः संस्तुतः पुरुषः पशुः न यत्कर्णपथोपेतो न यत्कर्णपथोपेतो जातु नाम गदाग्रजः जातु नाम गदाग्रजः बिलेबतोरुक्रमविक्रमान्ये विलेबतोरुक्रमविक्रमान्ये न शृण्वतः कर्णपुटे नरस्य न शृण्वतः कर्णपुटे नरस्य जिह्वा सतीदार्दुरिकेव सूत जिह्वा सती दार्दुरिकेव सूत न चोपगायत्
चोपगायत्युरुगायगाथाः न चोपगायत्युरुगाय गाथाः भारः परं पट्टकिरीटजुष्टम् भारः परं पट्टकिरीटजुष्टम् अप्युत्तमाङ्गं ननमेन्मुकुन्दम् अप्युत्तमाङ्गं ननमेन्मुकुन्दम् शावौ करो नो कुरुतः सपर्याम् सावौ करौ नो कुरुतः सपर्याम् हरेर्लसत्काञ्चन कङ्कणौ वा हरेर्लसत्काञ्चन कङ्कणौ वा बर्हायिते ते नयनेन राणाम् बर्हायिते ते नयनेन राणाम् लिङ्गानि विष्णोर्न निरीक्षतो ये लिङ्गानि विष्णोर्न निरीक्षयो ये पादो नृणां तौ द्रुमजन्म भाजौ पादौ नृणान्तौ द्रुमजन्म भाजौ क्षेत्राणि नानुव्रजतो हरेर्यौ क्षेत्राणि नानु व्रजतो हरेर्यौ जीवञ्छवो भागवताङ्घ्रिरेणुम् जीवञ्छवो भागवताङ्घ्रिरेणुम् न जातु मर्त्योऽभिलभेत यस्तु न जातु मर्त्योऽभिलभेत यस्तु श्रीविष्णुपद्यामनुजस्तुलस्याः श्रीविष्णुपद्यामनुजस्तुलस्याः शशञ्छवो यस्तु न वेदगन्धम् श्वसञ्छवो यस्तु न वेदगन्धम् तदश्मसारं हृदयं बतेदम् तदश्मसारं हृदयं वदेदम् यद्गृह्यमाणैर्हरिनामधेयैः यद्गृह्यमाणैर्हरिनामधेयैः न विक्रियेताथ यदा विकारो न विक्रियेताथ यदा विकारो नेत्रे जलं गात्ररुहेषु हर्षः नेत्रे जलं गात्ररुहेषु हर्षः अथाभिधेह्यङ्गमनोनुकूलम् अथाभिधेह्यङ्गमनोनुकूलम् प्रभाषसे भागवत प्रधानः प्रभाषसे भागवत प्रधानः यदा हवैयासकिरात्मविद्या यदा हवैयासकिरात्मविद्या विशारदो नृपतिं साधु पृष्टः विशारदो नृपतिं साधु पृष्टः इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायाम् पारमहंस्यां संहितायां द्वितीयस्कन्धे द्वितीयस्कन्धे तृतीयोऽध्यायः తృతీయోధ్యాయః. భాగవతుల యొక్క సత్సంగం దొరకటమే చాలా కష్టం. భాగవతులు అంటే భగవంతుడి గురించి చింతించేటువంటి వాళ్ళు. ఎందువల్ల కష్టము అంటే అక్కడ ఈర్ష్య, అసూయ, రజోగుణం, తమోగుణం వీటికి చోటు ఉండదు. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఎవరైనా దుష్టమైన మాటలు మాట్లాడినా వాళ్ళందరినీ కూడా సన్మార్గం వైపు నడిపించే వాళ్ళు ఉంటారు తప్ప ఎదురుబడి పోట్లాడే వాళ్ళు కానీ తప్పుని చెప్పి తప్పుడు మార్గాన్ని సూచించే వాళ్ళు కానీ ఎవ్వరూ ఉండరు. అందువల్ల భాగవతుల యొక్క సత్సంగాన్ని మనం ఎప్పుడూ కోరుకోవాలి. ఆ సంకల్పంతో మరో అధ్యాయాన్ని మనం ఇప్పుడు భక్తి ప్రపత్తులతో పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే श्रीमद्भागवते పారమహంస్యాం సంహితాయాం पारमहंस्यां संहितायां ద్వితీయస్కంధే द्वितीयस्कन्धे చతుర్థోధ్యాయః चतुर्थोऽध्यायः సూత ఉవాచ सूत उवाच వైయాసకేరితి వచః वैयासकेरिति
इति वचः तत्त्वनिश्चयमात्मनः तत्त्वनिश्चयमात्मनः उपधार्य मतिं कृष्णे उपधार्य मतिं कृष्णे औत्तरेयः सतीं यथात् औत्तरेयः सतीं यथात् आत्मजाया सुतागार आत्मजाया सुतागार पशुद्रविणबन्धुषु पशुद्रविणबन्धुषु आत्मजाया सुतागार पशुद्रविणबन्धुषु आत्मजाया सुतागार पशुद्रविणबन्धुषु राज्ये च विकले नित्यम् राज्ये च विकले नित्यम् विरूढां ममताञ्जहौ विरूढां ममतां जहौ पप्रच्छचेममेवार्थम् पप्रच्छचेममेवार्थम् यन्मां पृच्छथ सत्तमाः यन्मां पृच्छत सत्तमाः कृष्णानुभावश्रवणे कृष्णानुभावश्रवणे श्रद्दधानो महामनाः श्रद्दधानो महामनाः संस्थां विज्ञाय सन्न्यस्य संस्थां विज्ञाय सन्न्यस्य कर्मत्रैवर्गिकं च यत् कर्मत्रैवर्गिकं च यत् वासुदेवे भगवति वासुदेवे भगवति आत्मभावं दृढं गतः आत्मभावं दृढं गतः राजोवाच राजोवाच समीचीनं वचो ब्रह्मन् समीचीनं वचो ब्रह्मन् सर्वज्ञस्य तवानघ सर्वज्ञस्य तवानघ तमो विशीर्यते मह्यम् तमो विशीर्यते मह्यम् हरेः कथयतः कथाम् हरेः कथयत कथाम् भूय एव विवित्सामि भूय एव विवित्सामि भगवानात्ममायया भगवानात्ममायया यथेदं सृजते विश्वम् यथेदं सृजते विश्वम् दुर्विभाव्यमधीश्वरैः दुर्विभाव्यमधीश्वरैः यथा गोपायति विभुः यथा गोपायति विभुः यथा संयच्छते पुनः यथा संयच्छते पुनः यां यां शक्तिमुपाश्रित्य यां यां शक्तिमुपाश्रित्य पुरुशक्तिः परः पुमान् पुरुशक्तिः परः पुमान् आत्मानं क्रीडयन् क्रीडन् आत्मानं क्रीडयन् क्रीडन् करोति विकरोति च करोति विकरोति च नूनं भगवतो ब्रह्मन् नूनं भगवतो ब्रह्मन् हरेरद्भुतकर्मणः हरेरद्भुतकर्मणः दुर्विभाव्यमिवाभाति दुर्विभाव्यमिभाभाति कविभिश्चापि चेष्टितम् कविभिश्चापि चेष्टितम् यथा गुणांस्तु प्रकृतेः यथा गुणांस्तो प्रकृतेः युगपत्क्रमशोऽपि वा युगपत्क्रमशोऽपि वा बिभर्ति भूरिशस्त्वेकः विभक्ति भूरिशस्त्वेकः कुर्वन् कर्माणि जन्मभिः कुर्वन् कर्माणि जन्मभिः विचिकित्सितमेतन्मे विचिकित्सितमेतन्मे ब्रवीतु भगवान् यथा ब्रवीतु भगवान् यथा शाब्दे ब्रह्मणि निष्णातः शाब्दे ब्रह्मणि
कर्माणि निष्णातः परस्मिंश्च भवान् खलु परस्मिंश्च भवान् खलु सूत उवाच सूत उवाच इत्युपमन्त्रितो राज्ञा इत्युपमन्त्रितो राज्ञा गुणानुकथने हरेः गुणानुकथने हरेः हृषीकेशमनुस्मृत्य हृषीकेशमनुस्मृत्य प्रतिवक्तुम् प्रचक्रमे प्रतिवक्तुं प्रचक्रमे श्रीशुक उवाच श्रीशुक उवाच नमः परस्मै पुरुषाय भूयसे नमः परस्मै पुरुषाय भूयसे सदुद्भवस्थाननिरोधलीलया सदुद्भवस्थाननिरोधलीलया गृहीतशक्तित्रितयाय देहिनाम् गृहीतशक्तित्रितयाय देहिनाम् अन्तर्भवायानुपलक्ष्य वर्त्मने अन्तर्भवायानुपलक्ष्य वर्मणे भूयो नमः सदृजिनच्छिदे सताम् भूयो नमः सदृजिनच्छिदे सताम् असम्भवायाखिल सत्त्वमूर्तये असम्भवायाखिल सत्त्वमूर्तये पुंसाम् पुनः पारमहंस्य आश्रमे पुंसां पुनः पारमहंस्य आश्रमे व्यवस्थितानामनुमृग्यदासुषे व्यवस्थितानामनुमृग्यदाशुषे नमो नमस्ते स्पृशभाय सात्वताम् नमो नमस्ते स्त्रुषभाय सात्वताम् विदूरकाष्ठाय मुहुः कुयोगिनाम् विदूरकाष्ठाय मुहुः कुयोगिनाम् निरस्तसाम्यातिशयेन राधसा निरस्तसाम्यातिशयेन राधसा स्वधामनि ब्रह्मणि रंस्यते नमः स्वधामनि ब्रह्मणि रंस्यते नमः यत्कीर्तनं यत्स्मरणं यदीक्षणम् यत्कीर्तनं यत्स्मरणं यदीक्षणम् यद्वन्दनं यच्छ्रवणं यदर्हणम् यद्वन्दनं यच्छ्रवणं यदर्हणम् लोकस्य सद्यो विधुनोति कल्मषम् लोकस्य सद्यो विधुनोति कल्मषम् तस्मै सुभद्रश्रवसे नमो नमः तस्मै सुभद्रश्रवसे नमो नमः विचक्षणाय चरणोपसादनात् विचक्षणाय चरणोपसादनात् सङ्गं युदस्योभयतोऽन्तरात्मनः सङ्गं युदस्योभयतोऽन्तरात्मनः विन्दन्ति हि ब्रह्मगतिं गतक्लमाः विन्दन्ति हि ब्रह्मगतिं गतक्लमाः तस्मै सुभद्रश्रवसे नमो नमः तस्मै सुभद्रश्रवसे नमो नमः तपस्विनो दानपरा यशस्विनो तपस्विनो दानपरा यशस्विनो मनस्विनो मन्त्रविदः सुमङ्गलाः मनस्विनो मन्त्रविदः सुमङ्गलाः क्षेमं न विन्दन्ति विना यदर्पणम् क्षेमं न विन्दन्ति विना यदर्पणम् तस्मै सुभद्रश्रवसे नमो नमः तस्मै सुभद्रश्रवसे नमो नमः किरातहूणान्ध्रपुलिन्दपुल्कसाः किरातहूणान्ध्रपुलिन्दपुल्कसाः आभीरकङ्कायवनाः
ఖసాదయః ఆభీరకంకాయవనాః ఖసాదయః ఏన్యే చ పాపాయదపాశ్రయాశ్రయాః ఏన్యే చ పాపాయదపాశ్రయాశ్రయాః శుద్ధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః శుద్ధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః స ఏష ఆత్మాత్మవతామధీశ్వరః స ఏష ఆత్మాత్మవతామధీశ్వరః త్రయీమయో ధర్మమయస్తపోమయః త్రయీమయో ధర్మమయస్తపోమయః గతవ్యలీకైరజశంకరాదిభిః గతవ్యలీకైరజశంకరాదిభిః వితర్క్యలింగో భగవాన్ ప్రసీదతాం వితర్కలింగో భగవాన్ ప్రసీదతాం శ్రియః పతిర్యజ్ఞపతిః ప్రజాపతిః శ్రియః పతిర్యజ్ఞపతిః ప్రజాపతిః ధియాం పతిర్లోకపతిర్ధరాపతిః ధియాం పతిర్లోకపతిర్ధరాపతిః పతిర్గతిశ్చాంధకవృష్ణిసాత్వతాం పతిర్గతిశ్చాంధకవృష్ణిసాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతిః ప్రసీదతాం మే భగవాన్ సతాం పతిః యదంఘ్ర్యభిధ్యాన సమాధిధౌతయా యదంగ్రభిధ్యాన సమాధితౌతయా ధియానుపశ్యంతి హి తత్వమాత్మనః ధియానుపశ్యంతి హి తత్వమాత్మనః వదంతి చైతత్కవయో యథా రుచం వదంతి చైతత్కవయో యథా రుచం సమే ముకుందో భగవాన్ ప్రసీదతాం సమే ముకుందో భగవాన్ ప్రసీదతాం ప్రచోదితాయేన పురా సరస్వతి ప్రచోదితాయేన పురా సరస్వతీ వితన్వతాజస్య సతీం స్మృతిం హృది వితన్వతాజస్య సతీం స్మృతిం హృది స్వలక్షణా ప్రాదురభూత్ కిలాస్యతః స్వలక్షణా ప్రాదురభూత్ కిలాస్యతః సమే ఋషీణాం వృషభః ప్రసీదతాం సమే ఋషీణాం వృషభః ప్రసీదతాం భూతైర్మహద్భిర్య ఇమాః పురో విభుః భూతైర్మహద్భిర్య ఇమాః పురో విభుః నిర్మాయసేతే యదమూషు పూరుషః నిర్మాయసేతే యదమూషు పూరుషః భుంక్తే గుణాన్ షోడశ షోడశాత్మకః భుంక్తే గుణాన్ షోడశ షోడశాత్మకః సోలంకృషీష్ట భగవాన్ వచాంసి మే సోలంకృషీష్ట భగవాన్ వచాంసి మే నమస్తస్మై భగవతే నమస్తస్మై భగవతే వ్యాసాయామిత తేజసే వ్యాసాయామిత తేజసే పపుర్జ్ఞానమయం సౌమ్యాః పపుర్జ్ఞానమయం సౌమ్యాః యన్ముఖాంబురుహాసవం యన్ముఖాంబురుహాసవం ఏతదేవాత్మభూరాజన్ ఏతదేవాత్మభూరాజన్ నారదాయ విపృచ్ఛతే నారదాయ విపృచ్ఛతే వేదగర్భోభ్యధాత్ సాక్షాత్ వేదగర్భోభ్యధాత్ సాక్షాత్ యదా హరిరాత్మనః యదా హరిరాత్మనః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ద్వితీయస్కంధే ద్వితీయస్కందే చతుర్థోऽధ్యాయः చతుర్థోధ్యాయః ఏ విభువందనార్చనములు ఏ విభు చింతయు నమకీర్తనంబు ఏ విభులీలద్భుతములు యవని సంశ్రవణంబు సేయ దోషావళి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునండ్రు
నేనా విభునాశ్రయించెదన్ అఘౌఘ వివర్తను భద్రకీర్తను. సమస్త పాపములు హరించుకుపోవాలన్నా, సమస్త సంపదలలో సంపద అయినటువంటి ఆత్మతత్వం మనకు కలగాలి అంటే ఆ పరమపురుషుడే ఆధారమని చెప్పి అనేకమైనటువంటి సంపదలు అందించేటువంటి దేవతల గురించి ఎవరికి ఏమి కావాలో, ఏ కోరిక కలుగుతుందో దాన్ని అందుకోవడం కోసం బ్రహ్మవర్చస కామస్తు యజేత బ్రహ్మణపతి అని ఇంద్రుణ్ణి, అదేవిధంగా అందానికి ఊర్వశిని, ఆయుష్ కావాలంటే అశ్విని దేవతల్ని, వీరందరి గురించి చెప్పి కోరిక ఉన్నా లేకపోయినా అకామ సర్వకామోవా మోక్షకామ ఉదారధీ తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం అని చెప్పి మనకి ఆ భక్తి మార్గము ద్వారా పరతత్వాన్ని అందించేటువంటిది ఆ పరంధాముడు పరమాత్మ అయినటువంటి ఆ తత్వమే అని ఆ తాత్వికమైనటువంటి ఆ పరంబ్రహ్మ గురించి శుకమహర్షి చక్కగా స్తుతి చేయగా దానిని ఈనాడు అనుకోకుండా మనందరం కూడా ఆ పద్మావతీదేవి బ్రహ్మోత్సవాల వాహన సేవలు మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతూ ఉన్నాయి. అటువంటి సమయంలో ఆ దేవికి ప్రీతికరమైనటువంటి ఆ స్వామి వైభవాన్ని మనం ఇంతటి వరకు శుకమహర్షి ఏ రకంగా స్తుతించాడో ఆ స్తుతిని మన నోటి ద్వారా, మన వాక్కు ద్వారా పలికేటువంటి భాగ్యాన్ని మనం మూటగట్టుకున్నాం. నిరంతరము ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేటువంటి బుద్ధిశక్తిని, అలాగే ఆ పరమాత్మ గురించి వినేటువంటి చెవులకు ఇంపైనటువంటి మాటలను అన్నిటికీ మించి మన నోటి ద్వారా ఆ పరమాత్మ తత్వం గురించి పలికేటువంటి స్తుతులను, పలుకులను అందివ్వమని ఆ దేవదేవుని మనందరం కూడా శ్రద్ధగా, పరమ శ్రద్ధతో వేడుకుంటూ యథావిధిగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి కూడా క్షమాప్రార్థనాది శ్లోకాలు పఠించుకుంటూ మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.